4th టౌన్ సిఐ గారు రోసయ్య గారు వచ్చి మేము ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు, కాలేజ్ దగ్గర ఉండండి అని అన్నాడు. సరే వాళ్ళు చెప్పిన దానికి గౌరవంగానే మేమందరం కూడా కాలేజ్ దగ్గరికి వెళ్ళాము. కాలేజ్ దగ్గర రోడ్లు దువ్వేసి మట్టేసేసి బ్యారికేడ్స్ పెట్టి మమ్మల్ని రానియకుండా చేయాలని చూశారు. మేము అది చూసిన తర్వాత మేమందరం కూడా బయటకు వచ్చేసాం. అన్యాయంగా మా వాళ్ళందరినీ కూడా కొట్టారు. నన్ను కూడా అతను ఎవరో తోశాడు, అతను ఎస్ఐయో ఎవరో నాకు ఐడియా లేదు. ఆ జనంలో ఇది ప్రజాస్వామ్యంలో చాలా దారుణమైనటువంటి చీకటి రోజు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నన్ను పరామర్శించేదానికి వస్తుంటే స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రోడ్ల మీదకి వచ్చి స్వాగతం పలుకుతుంటే ఈ ప్రభుత్వం ఓర్చుకోలేక చూడలేక కక్ష సాధింపు చర్యగా ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటున్నారు. నా నియోజకవర్గంలోనే కాదు, జిల్లా అంతటా కూడా బ్యారికేడ్స్ పెట్టారు, రోడ్లు తవ్వేశారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రోగ్రాం సక్సెస్ కాకూడదు, ఏదో ఒక విధంగా దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో తప్ప ఇంకొకటి కాదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి దినం. మా వాళ్ళందరి మీద ఈ రోజు లాఠీలతో దాడి చేశారు పోలీసులు కూడా. వాళ్ళని గౌరవించే ఇక్కడి నుంచి కాలేజ్ దాకా వెళ్లాం. అక్కడ మమ్మల్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో బ్యారికేడ్స్ కట్టి రోడ్లు దవ్వేసి రానియకుండా చేసిన దాంతో మేమందరం బయటకు వచ్చాం. ఇదిగో ఇక్కడ నిరసనగా కూర్చున్నా. ఏం చేస్తారో చేసుకోమనండి, అరెస్ట్ చేస్తారా చేసుకోమనండి. నేనైతే ఇక్కడ నుంచి కదలను. మా నాయకుడు రావాలా, ఆయన్ని మా ఇంటికి తీసుకెళ్లాలి. ఇక్కడ దాదాపు ఒక 100 మందితో నిరసన కూర్చున్నారు. మీ నిరసనకి సంఘీభావంగా ఇంకా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి కార్యకర్తలపై కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు, అక్కడక్కడ అడ్డుకుంటున్నటువంటి. అదే నేను చెప్తున్నాను. ఈ రోజు అన్యాయంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎల్లకాలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటాడని అనుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు వీళ్ళందరి చరిత్ర కూడా తీస్తా బయటికి. నెల్లూరు జిల్లాలో ఎవ్వడిని వదిలిపెట్టను. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానాన్ని ఎంతమంది అడ్డుకున్నా ఆగరు. ప్రతి ఇంటి నుండి ఒక కార్యకర్త ఈ రోజు బయటకు వచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అంటే. సో అది మొత్తం మీద ఏదైతే ప్రజలకి అనుమతి కేటాయించిన